నాకు తెలుసు నన్ను ఇక్కడి లేపేయడానికే వాళ్ళు కావాలనే ఇలా చేశారని. ఉన్న ఉద్యోగం పోతే నా కుటుంబం రోడ్డున పడుతుందని తెలుసు. లేకపోతే నేను జాగ్రత్తగా ఉండు. నీ మీద వాళ్ళు ఎప్పుడూ కన్నేసి ఉంచుతారు. నా ఉద్దేశంలో నువ్వు వెళ్ళిపోవడమే మంచిది. కొంతకాలమే మనిద్దరం కలిసి ఉండగలిగాం. కానీ ఈ కొంతకాలంలోనే మనం ఎంతో దగ్గరయ్యామని నాకు అనిపిస్తోంది. వస్తాను. వేరే ఎక్కడైనా మనం మళ్ళీ కలుద్దాం. నువ్వు తెలివైనోడు కదా. కొంతమంది తెలివెక్కువడం వల్ల పిచ్చోళ్ళు అవుతున్నారు. ఆ పిచ్చిపోవడానికి మనం ఏం చెయ్యాలి? భయపడకు, నువ్వేం చావు. 220 రేంజ్ లో ఒక చిన్న షాక్ ట్రీట్మెంట్ అంతే. ఇక నువ్వు ఎప్పటికీ మాట్లాడకూడదు. ఇప్పుడే నేను చెప్పిన చోట్ల వినిపడేయండి. అలాగే సార్. కిందకి దిగరా. మేము డాక్టర్ సార్ చెప్తే ఇక్కడికి వచ్చాం. మేము వెళ్ళొచ్చా? బండి తీరా. ఇక్కడెక్కడైనా పడుకో, సరేనా?
అన్నా నాకు తెలియక అడుగుతున్నాను, మీరసలు ఎవరి వైపు ఉన్నారు? మేనేజ్మెంట్ వైపా లేదా నీకెందుకు ఆ అనుమానం వచ్చింది? కంపెనీ ఫామ్ని మూసేసి ఎవరో బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళకి అమ్మేస్తున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా ఈ జబ్బు, ఈ పోరాటం అంతా కంపెనీకి తెలిసి జరిగినవే. మీరు వాళ్ళు కలిసే ఇలా చేశారని అందరూ అనుకుంటున్నారు. నువ్వు చిన్నపిల్లవి, నీకు అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. ఏం కావాలి మేడం? ఇక్కడ వేరే ఎవరైనా ఉన్నారా? ఇంకొకరున్నారు. ఎక్కడా? లోపలున్నారు. అటు లోపలికి వెళ్ళండి. శ్రీ, 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 ఏంటలా చూస్తున్నావు? నీకసలేమైంది? చూడు, మీ నాన్న వచ్చారు, నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చారు. బాబు, నీకసలు ఏమైందిరా? యూనివర్సిటీని వదిలేసిన విషయం నువ్వెందుకని నాతో చెప్పలేదు? జరిగిందేదో జరిగింది. పద, మన ఊరు వెళ్ళిపోదాం. పద. జాగ్రత్త, జాగ్రత్త. సంవత్సరం మే నెల 27వ తేదీ. ఆ రోజుతో ఈ డైరీలో రాసింది ముగిసిపోతుంది. మానవ సమాజమంతటా సమానత్వం, నీతి, స్వతంత్రాన్ని పొందటం గురించి లోతైన వివరణాత్మక విచారణ నేను చదివే కాలంలో నన్ను బాగా ప్రభావితం చేసింది. అదే సమయంలో చరిత్ర, ఇంకా ఆర్థిక వ్యవస్థ, చదువు, పరిశోధన అంతా కొంతమంది చేతుల్లోనే ఉన్నట్టు అనిపించింది. ఈ తేడా నన్ను చాలా విధాలుగా ఇబ్బంది పెట్టింది. నిన్నటి వరకు చూసిన కళ్ళతో ఇకపై రాజకీయాలు, పరిశోధనలు ఏమీ చూడలేను. చాలా విషయాల్లో పోరాడి, చాలామందితో గొడవపడి, ఇలా ఎన్నో విషయాల్లో మనిషి జీవితం నిజంగా చాలా ఇబ్బందిగా అనిపించింది. అందులో కొన్ని విషయాలు రాశాను. చివరిగా నా జీవితంలో కలిసిన వారందరికీ ధన్యవాదాలు.